బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాబట్టలేకపోతోందని తెలుస్తోంది. రెండో వారం రేటింగ్ బాగా పడిపోయిందట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. 14 మంది సెలబ్రిటీస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి పెద్దగా పేరున్న నటులు లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్ ఇలా ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ బ్యాచ్ ని ఎక్కువగా హౌస్ లోకి పంపించారని బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్ వీరంతా స్టార్ మా సీరియల్ నటులు. అందులోనూ కన్నడ బ్యాచ్. తెలుగు బిగ్ బాస్ షోలోకి ఇతర భాషల వారే ఎక్కువగా ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 లేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఓ కారణం. బిగ్ బాస్ మేకర్స్ కి కంటెస్టెంట్స్ కొరత కనిపిస్తోంది. లక్షలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్న కొందరు సెలబ్రిటీలు ముందుకు రావడం లేదు. బిగ్ బాస్ షో వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. బిగ్ బాస్ కెరీర్ కి ఉపయోగపడకపోగా ఉన్న కెరీర్ ని కూడా నాశనం చేస్తుందని భయపడుతున్నారట. చాలా మంది సెలబ్స్ విషయంలో ఇది నిజమైంది. పెద్దగా నేమ్ ఫేమ్ తెలియని నటులు, బుల్లితెర సెలబ్రిటీలకు బిగ్ బాస్ కరెక్ట్. దానివల్ల వారి గురించి ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. ఫామ్ లో ఉన్న నటులు, సెలబ్రిటీలు బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపడం లేదనేది నిజం. అందుకే గతంలో మాదిరి హౌస్ లో స్టార్స్ పార్టిసిపేషన్ లేకుండా పోతోంది. సీజన్ 8 లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది రేటింగ్స్ పై ప్రభావం చూపినట్టు సమాచారం. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. 18.9 రేటింగ్ రాబట్టింది. ఇది బిగ్ బాస్ తెలుగు హైయెస్ట్ రేటింగ్ అని సమాచారం. అయితే వీక్ డేస్ లో రేటింగ్ పడిపోయింది. సెకండ్ వీకెండ్ లో ఇది మరింతగా కిందకు పడిపోయిందట. వీకెండ్ లో 5.55 రేటింగ్ రాబట్టగా వీక్ డేస్ లో ఇది 4.09గా ఉన్నట్టు సమాచారం. కాకపోతే అర్బన్ ఏరియాస్ లో కొంత మెరుగైన రేటింగ్ ను బిగ్ బాస్ తెలుగు 8 రాబట్టింది. రెండో వారానికి అర్బన్ ఏరియాలో వీకెండ్ 7.01 అలాగే వీక్ డేస్ లో 4.92 రేటింగ్ వచ్చిందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనంతరం ఇది ఒకంత మెరుగయ్యే అవకాశం ఉంది. అది కూడా పేరున్న నటులు, సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగు పెడితేనే. కొత్త వాళ్ళని కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమంటున్నారు. వీరితో పాటు శోభా శెట్టి, టేస్టీ తేజ, రోహిణి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మరో 2 వారాల్లో క్లారిటీ రాబోతోంది. మొదటి 3 వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 4 వారానికి నామినేషన్స్ ముగియగా ప్రేరణ, సోనియా, నాగమణికంఠ, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నబీల్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.